Hello everyone, I'm Gautami Kota, a third year CSM student at Gayatri Vidya Parishad College of Engineering. Today in this video, we are going to discuss one of the important topics in the domain of generative AI, which is LLMs. So first LLMs అంటే ఏంటో చూద్దాం. Large language models are the type of artificial intelligence designed to understand and generate human language. ఇవి ఎలా అంటే ఒక మనం చాట్ బోట్స్ వాడుతుంటాం కదా, ఇవన్నీ కూడా అంటే హ్యూమన్స్ తోటి కాన్వో ఇనిషియలైజ్ చేయడానికి, హ్యూమన్ లాంగ్వేజ్ లో కమ్యూనికేట్ చేయడానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటిని న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అండ్ దిస్ ఆర్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్. అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ కి హ్యూమన్ ఎలా అయితే రియాక్ట్ అవుతారో అలాగే అవి కూడా రెస్పాన్స్ ఇచ్చేలాగా తయారు చేస్తారు. సో ఇవేంటంటే ద లర్న్ బై అనలైజింగ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా, ఇప్పుడు బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ వెబ్సైట్స్ ఇలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొని వాటి నుంచి అవి నేర్చుకుంటాయి అన్నమాట. సో ఇంకా అసలు ఎల్ఎల్ఎంస్ ఏం చేయగలవు అంటే, ఇప్పుడు మనం చాట్ బోట్స్ అంటే హ్యూమన్స్ తో కాన్వర్జేషన్ మెయింటైన్ చేయగలవు, కంటెంట్ క్రియేషన్ చేయగలవు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయగలదు, సమ్మరైజేషన్ చేయగలదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మనం ఏమైనా ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ ఇవ్వడం, ఇలాగ చాలా చాలా టాస్క్స్ అనేది ఎల్ఎల్ఎంస్ పర్ఫామ్ చేయగలవు అనమాట. సో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మోర్ యాక్సెసిబుల్ చేయాలన్నా సరే, లేదంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇలా చాలా వాటిలో ఎల్ఎల్ఎంస్ అనేవి వాడతాము. అండ్ అవి కూడా దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అన్నమాట. సో ఖచ్చితంగా ఎల్ఎల్ఎంస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎంస్ ని మనం ఎలా యూజ్ చేయగలము అంటే, ఆబ్వియస్లీ దెర్ ఆర్ సెవరల్ వేస్ టు యూస్ ఎల్ఎల్ఎంస్. అందులో ఇప్పుడు లెట్స్ డిస్కస్ సమ్ ఆఫ్ దోస్ వేస్. ఫస్ట్ వచ్చేసి వెబ్ ఆర్ యాప్. అంటే ఇప్పుడు మనం చూస్తాం దెర్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో మనకి ఏదైనా యూజర్ సపోర్ట్ ఇవ్వడానికి కానీ, లేదంటే కాన్వో ఇనిషియలైజ్ చేయడానికి కానీ ఎల్ఎల్ఎంస్ అనేవి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ జీపీటీ అనేది కనుక చూసుకుంటే, వెన్ వి ట్రై టు ఇనిషియలైజ్ ఎ కాన్వర్సేషన్, అది మనకి రెస్పాండ్ అవుతుంది, అది కూడా మన లాంగ్వేజ్ లోనే రెస్పాండ్ అవుతుంది. సో ఇలా వెబ్ అప్లికేషన్స్ లో లైక్ దే ఆర్ అందులో వాటిని ఇన్వాల్వ్ చేశారనమాట. ఇదే కాకుండా కస్టమర్ సపోర్ట్ కానీ, ఇంకా డిఫరెంట్ వేస్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ లో మనం ఎల్ఎల్ఎంస్ అనేవి ఆన్ డైలీ బేసిస్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ ఎల్ఎల్ఎంస్ ని మనం ఏపీఐస్ యూజ్ చేసి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు అంటే చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది ఎల్ఎల్ఎం అనేది, బట్ నాట్ ఎవ్రీ వన్ కెన్ ట్రైన్ ఎ మోడల్ కదా. ఇట్ టేక్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ టైమ్ యాజ్ వెల్. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాము అంటే, ఒక మోడల్ ని స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి ఏబిఐ ప్రొవైడర్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. ఓపెన్ ఏఐ కానీ, గూగుల్ జెమిని, ఇలా చాలా ఏం చేస్తున్నాయి అంటే, దే ఆర్ అలోయింగ్ డెవలపర్స్ టు సెండ్ రిక్వెస్ట్ అండ్ రిసీవ్ ఏఐ జనరేటెడ్ రెస్పాన్సెస్. అంటే ఏపీఐని యూజ్ చేసుకొని వీ కెన్ యాక్సెస్ దెమ్ అన్నమాట. సో ఇది ఓపెన్ ఏఐ ఏపీఐ డాక్యుమెంటేషన్. సిమిలర్లీ దెర్ ఈస్ వన్ ఫర్ హగ్గింగ్ ఫేస్ యాజ్ వెల్. సో మనం వాటి ఏపీఐస్ ని యూజ్ చేసుకొని వీ కెన్ యాక్చువల్లీ యూజ్ దెమ్, వీ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దెమ్ అన్నమాట. సో ఇది కనుక మనం చూసినట్టయితే హౌ ఏపీఐ వర్క్స్ అనేది, ఫస్ట్ స్టార్ట్ చేస్తాం కదా. మనం ఎప్పుడైతే యూజర్ అనేవాళ్ళు ఏపీఐ యూజ్ చేసుకుని రిక్వెస్ట్ సెండ్ చేస్తారో, ఆ ఎండ్ పాయింట్ అనేది ప్రెసెంట్ అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి ఇట్ విల్ రిటర్న్. సో ఈ విధంగా మనం ఏపీఐని యూజ్ చేసుకుని మనం మోడల్ ని స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయడం ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా డెవలపర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా వీ కెన్ రిప్లికేట్ మోడల్స్ ఫ్రమ్ హగ్గింగ్ ఫేస్ అలా వాటి నుంచి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే చూస్తామో, హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్. మనం నచ్చిన మోడల్ ని క్లిక్ చేసుకొని అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ యూజ్ దిస్ మోడల్. ఇప్పుడు ఇది కనుక మనం చూసినట్టయితే, ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసుకుని ఇలా సింపుల్ కోడ్ ని మనం మన కోడ్ లో ఇన్కాపరేట్ చేయడం ద్వారా వీ కెన్ ఈజీలీ యూజ్ దెమ్ అనమాట ఇన్ అవర్ లోకల్ మెషిన్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫర్ బెటర్ కంట్రోల్ అండ్ ప్రైవసీ వీ కెన్ ఆల్సో డిప్లాయ్ ఎల్ఎల్ఎంస్ ఆన్ ది లోకల్ సర్వర్. ఇదేంటి అంటే, దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కంపెనీస్ విచ్ హ్యాండిల్స్ సెన్సిటివ్ డేటా కానీ, లేదంటే ఏపీఐ కాస్ట్ కానీ, ఇలాంటివి అవాయిడ్ చేయాలి అని అనుకుంటే వీ కెన్ బెటర్ డిప్లాయ్ ఆన్ అవర్ లోకల్ సర్వర్స్. అండ్ వీటికి మనం యూజ్ చేసే టూల్స్ వచ్చేసి డాకర్, స్ట్రీమ్లీట్ అండ్ ఫ్లాస్క్. ఈ వీటి వల్ల మనం ఏం చేస్తామంటే, ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని వీ కెన్ రన్ ఇన్ అవర్ ఓన్ మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన లోకల్ మెషిన్ లోనే వీ కెన్ రన్ అన్నమాట.
సైడ్ చూసారు కదా, సింపుల్ కోడ్ స్నిప్పెట్ ని మనం ఇక్కడ రాసుకున్నాము. దాని ద్వారా we can easily run, like we can easily access that LLM. అండ్ నెక్స్ట్ RAG అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఇప్పుడు ఏంటి, ఎల్ఎల్ఎమ్స్ అనేవి చాలా పవర్ఫుల్, చాలా డేటా, లైక్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయి ఉంటాయి. ఇదంతా మనం తెలుసుకున్నాం కదా. కాకపోతే కొన్నిసార్లు అవి లైక్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక మోడల్ ని మనం ఒక పర్టికులర్ డేట్ వరకు ఉన్న డేటా మీద డౌన్లోడ్ లైక్ ట్రైన్ చేసినప్పుడు అది ఈ రోజు వాడాలనుకుంటే లైక్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండకపోవచ్చు. అలాంటి కేసెస్ లో ఈ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇదేం చేస్తుంది అంటే మనకున్న ఏఐ మోడల్ ని రియల్ టైం ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయడానికి యూస్ అవుతుంది. ఎక్స్టర్నల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మనం రియల్ టైం అప్ టు డేట్ డేటా అనేది తెచ్చుకోవచ్చు. అండ్ దీనివల్ల ఏంటంటే రెస్పాన్సెస్ అనేవి చాలా యాక్యురేట్ గా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అవి అప్ టు డేట్ ఉంటాయి కాబట్టి. ఇది ఎక్కువ లైక్ ఎంటర్ప్రైజ్ ఏఐ అప్లికేషన్స్ లైక్ కస్టమర్ సపోర్ట్ చాట్ బోర్డ్స్, ఏఐ సర్చ్ ఇంజిన్స్ ఇలాంటి వాటిల్లో ర్యాగ్ అనేది బాగా వాడతారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ఎల్ఎల్ఎం ని కనుక మనం వాడుతున్నట్టయితే అది బేసిక్ గా కంపెనీ డాక్యుమెంట్ కానీ లేదంటే వికీపీడియా బేసెస్ ని కానీ యూజ్ చేసుకుని ఇట్ విల్ ఆన్సర్ కదా. సో అలాంటి కేసెస్ లో ర్యాగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక డొమైన్ స్పెసిఫిక్ కావాలి మనకి. ఇప్పుడు జనరలైజ్డ్ చాట్ బోట్ అనేది మన దగ్గర ఉంది, ఈ ఏపీఐ యూజ్ చేసుకుని మనం యూజ్ చేస్తాం. కాకపోతే మన మెయిన్ ఏం ఏంటి అంటే ఆ చాట్ బోట్ ఓన్లీ ఒక పర్టికులర్ డొమైన్, లైక్ ఇప్పుడు మెడిసిన్స్ కానీ వేరే దేనికైనా మనం యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అది ఆ పర్టికులర్ డొమైన్ లో అంత బాగా పనిచేయకపోవచ్చు, ఎందుకంటే జనరలైజ్డ్ డేటా మీద ఉంది కాబట్టి. అలాంటి కేసెస్ లో మనం ఫైన్ ట్యూన్ అనమాట. అంటే మనకి ఎలాంటి డేటా మీద అది వర్క్ బాగా జరగాలనుకుంటున్నాం ఆర్ మనం ఇంప్రొవైజ్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ ఫైన్ ట్యూన్ ఆన్ ఆర్ రిక్వైర్డ్ డేటా అండ్ దాన్ని బట్టి ఇట్ విల్ వర్క్ అనమాట. సో ఇది ఎందుకు అంటే స్క్రాచ్ నుంచి మనకు కావాల్సిన డొమైన్ చేయక్కర్లేకుండా లైక్ ఉన్న మోడల్ ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటాం మనకు కావాల్సిన డేటా సెట్స్ తోటి. దీని వల్ల ఏంటంటే టైం, కాంప్యూటేషన్ రిసోర్సెస్ రెండు కూడా సేవ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. ఇవి ఏంటి, ఏఐ ఏజెంట్స్ ఆర్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ టాస్క్. ఇవేంటంటే ఇవి కూడా ఎల్ఎల్ఎంస్ కానీ దీస్ ఆర్ ఆల్సో హ్యూజ్ అండ్ హ్యాస్ ద ఫ్యూచర్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ట్రెడిషనల్ చాట్ బోర్డ్స్ కాకుండా ఇప్పుడు ట్రెడిషనల్ చాట్ బోర్డ్స్ అంటే అది ట్రైన్ అయిన డేటాను బట్టి చూస్తుంది. అదే వేరే ఇప్పుడు ఏఐ ఏజెంట్ వచ్చేసరికి ఇట్ కెన్ టేక్స్ ఆన్ దేర్ ఓన్ అన్నమాట. అంటే వాటి ఓన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని వాటి నాలెడ్జ్ బేస్ లో ఉన్న దాని మీద కొన్ని రూల్స్, ఇన్ఫరెన్స్ రూల్స్ అనేవి వాడుకుంటూ దే కెన్ యాక్ట్, దే కెన్ లెర్న్ అండ్ దే కెన్ థింక్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఆటో జీపీటీ కానీ బేబీ ఏజిఐ కానీ, సో ఇవేంటి అంటే దీస్ టూల్స్ లెట్ ఎల్ఎల్ఎమ్స్ కంప్లీట్ మల్టీ స్టెప్ టాస్క్స్ ఆటోమేటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక ఏజెంట్ ఉంది అంటే ఫ్లైట్ బుకింగ్ చేయడానికి అది వర్బ్ ని లైక్ వర్బ్ లో తనంతటికి తానే బ్రౌజ్ చేసుకొని ఆ ఫామ్ లైక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఫామ్స్ ఉన్నాయో మన డీటెయిల్స్ తో ఫిల్ చేయడం ఇలాగనమాట. ఇవి ఎక్కువ దేనికి యూజ్ చేస్తారు అంటే ఏదైనా వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడానికి, లేదంటే ఈమెయిల్స్ ని మేనేజ్ చేయడానికి, ఆర్ ఏమైనా రీసెర్చ్ టాస్క్స్ ఉన్నాయంటే వాటిని పర్ఫామ్ చేయడానికి కూడా ఏఐ ఏజెంట్స్ ని బాగా వాడతారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ అండ్ వాటిని డిఫరెంట్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ మనం ఎలాంటి ఏజెంట్ కావాలి అండ్ ఎలాంటి వర్క్ జరగాలి అనేది వీ కెన్ లైక్ డిసైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ బేస్ మోడల్స్ అంటే ఏంటి అంటే ఇవి రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ లో కొంచెం బాగా వాడతారు. లైక్ ఇప్పుడు GPT-4, లామా, ఫాల్కన్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు రీసెర్చర్స్ అండ్ డెవలపర్స్ ఏంటి అంటే ఏఏ క్యాపబిలిటీస్ తోటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళు ఇనిషియల్ గా బేస్ మోడల్స్ తీసుకుంటారు. ఈ బేస్ మోడల్స్ అనేవి రా వర్షన్స్ ఆఫ్ ఏఐ మోడల్స్. అంటే ఇప్పుడు చెప్పాం కదా ఫైన్ ట్యూనింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో అలా ఏ ఫైన్ ట్యూన్ చేయకుండా జస్ట్ ఒక మోడల్ రాగా ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది బేస్ వర్షన్ అన్నమాట. ఇవేంటంటే లైక్ మోర్ స్పెషలైజ్డ్ ఏఐ అప్లికేషన్స్ ఏమైనా చేయాలి అన్నా ఆర్ డెవలప్ చేసి ఒక డొమైన్ స్పెసిఫిక్ ఏఐ మోడల్స్ చేయాలి అన్నా కూడా దీస్ బేస్ మోడల్స్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్స్ అన్నమాట. సో వీటిని బట్టి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా లైక్ ఎఫిషియంట్ వేస్ ఆఫ్ ఏఐ కెన్ బి డెవలప్డ్. So that's all for today's video. Thank you.